ఫ్రెండ్స్, వెల్కమ్ టు అలేఖ్యాస్ కిచెన్. ఎలా ఉన్నారండి? వీడియో చూసే వాళ్ళందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఓకే, ఈరోజు రెసిపీలోకి వెళ్ళిపోదాం మనం. ఈరోజు రెసిపీ ఏంటి అంటే ప్రాన్ బిర్యానీ అండి, రొయ్యలతో బిర్యానీ. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మ నా కోసం చేసి పెట్టేవారు. ఇది చాలా బాగా చేస్తారు మా అమ్మ అయితే ఇది. సో నేను ఈరోజు తనని అడిగి ఎలా చేయాలి అనేది మీకు చూపిస్తున్నాను. నేను చాలా సింపుల్ ప్రాసెస్, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. కాకపోతే నేను ఇది చెరువు రొయ్యలతో చేస్తున్నాను. మాకు ఇక్కడ సముద్రం రొయ్యలు అవైలబుల్ ఉండవు. చూడండి, నేనైతే ఒక హాఫ్ కేజీ అని రొయ్యలు తీసుకున్నాను. వాటిని క్లీన్ చేసిన తర్వాత పావు కేజీ అని రొయ్యలు అయితే వచ్చినాయి. ఇవి బాగా పెద్దగా ఉంటాయి అన్నమాట. అందుకు నేను ఒక 3-4 పీసెస్గా కట్ చేసుకున్నాను నేను వీటిని. ఓకే, ఇప్పుడైతే మనం ఇందులో ఉప్పు యాడ్ చేసుకుందాం కొంచెం, అలాగే చిటికెడంత పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్స్ అంతా కారం వేసుకుందాం మనం ఇందులోని. కారం కొంచెం ఎక్కువ వేస్తున్నాను నేను. చూసారు కదా, 2 టేబుల్ స్పూన్స్ అంతా కారం వేసుకుని ఇవన్నీ కూడా ముక్కకు పట్టే వరకు బాగా మిక్స్ చేసేసుకుందాం మనం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బిర్యానీ. మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీగా. చూసారు కదా, ఇలా అంతా కూడా బాగా కలిపేసుకుని దీన్ని ఒక అరగంట సేపు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందామండి. ముక్క అనేది ఇది బాగా మ్యారినేట్ అయితే చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ బిర్యానీకి. చూసారు కదా, ఇవంతా కూడా ముక్కకి బాగా పట్టేసింది కదా. దీన్ని మనం మూత పెట్టుకుని ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము. చూసారు కదా, ఇలా మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఓకే, ఇప్పుడైతే మనం ఈలోపు చూసారు కదా, నేనైతే హాఫ్ కేజీ అని రైస్ తీసుకున్నాను. ఇది మ్యాక్సిమం 5 to 6 మెంబర్స్ తినొచ్చండి ఇది. వీటిని కూడా మనం బాస్మతి రైస్ ఎప్పుడైనా కూడా ఒక గంట సేపు నానబెట్టుకుంటే బాగుంటాయి కదండి. ఇవి డైరెక్ట్ వాటర్ వేసుకుని నానబెట్టుకోవద్దు. కడిగేసుకుని మనము ఎంత రైస్ తీసుకున్నామో ఆ రైస్కి క్వాంటిటీ అన్నీ వాటర్ యాడ్ చేసుకుని పెట్టుకుందాము. ఎందుకంటే ముందరే మనం వాటర్లో అలా ఉంచేస్తే కనుక ఆ వాటర్ మనం వంపేస్తే అందులో ఫ్లేవర్ అనేది పోతుందన్నమాట. చూసారు కదా, నేనైతే వీటిని బాగా కడిగేసుకున్నాను 3-4 టైమ్స్. ఇప్పుడు ఇందులో నేనైతే ఒక హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాను కదా. హాఫ్ కేజీకి 1 లీటర్ అని వాటర్ యాడ్ చేసుకుందాము. చూడండి, నేనైతే 1 లీటర్ అని వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఓకే, ఇది పక్కన పెట్టేసుకుందామండి. చూడండి, ఇప్పుడైతే మనం ఒక కడాయి పెట్టుకుని ఇందులో 3 టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ వేసుకుందాము. బ్యాచిలర్స్ అయినా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ రెసిపీని. చూసారు కదా, నేను ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఇందులోని. ఇది ఒకసారి పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకుందాం మనం. చూసారు కదా, ఇదైతే బాగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాం కదండి రొయ్యల ముక్కలు. ఇవన్నీ కూడా వేసేసుకుందాం మనం ఇందులోకి. చూసారు కదా, ఇవన్నీ కూడా ఒకసారి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒకసారి బాగా కలిపేసుకుందాం మనం దీన్ని. చూసారు కదా, అంతా కూడా బాగా కలిపేసుకుని ఇందులో వాటర్ యాడ్ చేసుకోవద్దండి. ఇలాగే ఇందులో వచ్చే వాటర్తోనే మగ్గిపోతాయి అన్నమాట. ఇవి డైరెక్ట్ ఇలా మగ్గిచ్చేసుకుందాం మనం. వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చూడండి, మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది మనం వీటిని. చూడండి, మూత పెట్టుకుని నేనైతే వీటిని పక్కన స్టవ్ మీదకి చేంజ్ చేసుకుంటున్నాను. ఈలోపు మనం బిర్యానీ నెక్స్ట్ ప్రాసెస్ చేసేసుకుందాము. చూసారు కదా, నేనైతే కుక్కర్ పెట్టుకున్నాను. విజిల్ పెట్టాను, కాకపోతే పెట్టుకున్నాను అంతే. ఇప్పుడు ఇందులోనే మళ్ళీ ఒక 4 టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ వేసుకుందాము. చూడండి, ఆయిల్ అయితే హీట్ అయింది కదా. ఇందులో 2 యాలకులు, కొంచెం చెక్క, దాల్చిన చెక్క, అలాగే 2 లవంగాలు, కొద్దిగా అనాస పువ్వు, అలాగే ఒక బిర్యానీ ఆకు వేసుకుని కొద్దిగంత జీలకర్ర కూడా వేసుకుందాం. ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ అంత వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, వీటిని అన్నింటినీ కూడా మంచిగా ఫ్రై అవనిద్దాం మనం.
ఇవి ఆయిల్లోకి వేసుకునేటప్పటికి అప్పుడే మంచి మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి, మనకి అర్థమైపోతుంది. చూసారు కదా, ఇవైతే వేగిపోయినాయి. ఇప్పుడు ఇందులో నేనైతే కొద్దిగాని జీడిపప్పు యాడ్ చేసుకుంటున్నాను. జీడిపప్పు అనేది మీ ఆప్షనల్ అండి, నచ్చితే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. చూసారు కదా, ఈ జీడిపప్పు అన్నీ కూడా కొంచెం బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు వేపేసుకుందాం వీటిని మనం. ఇప్పుడు ఇందులో 7 పచ్చిమిరపకాయ చీరుకులు వేసుకుంటున్నాను నేను. అలాగే ఇప్పుడు ఇందులో 3 మీడియం సైజ్ ఆనియన్స్ కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. చూసారు కదా, 3 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే సరిపోతుందండి. చూసారు కదా, ఇవన్నీ వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం మనమైతే ఉల్లిపాయలని. ఓకే, ఇవైతే వేగిపోయినాయి కదా, మనం ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందామండి. చూసారు కదా, 2 టేబుల్ స్పూన్స్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాను నేను. ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేపేసుకుందాం మనం. ఓకే అండి, ఒకసారి మనమైతే ఇది మూత తీసుకుని చూసేసుకుందాము. చూడండి, వాటర్ అన్నీ కూడా దగ్గరికి అయిపోయినాయి ఇవి. అంతే అండి, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఓకే, ఇటు వచ్చేద్దాం మనం. చూడండి, ఇది అయితే మంచిగా వేగిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. ఇప్పుడు ఇందులో మనం కడిగి వాటర్తో పెట్టుకున్నాం కదండి బాస్మతి రైస్ని, ఈ రైస్ అంతా కూడా వాటర్తో యాడ్ చేసేసుకుందాం ఇందులోకి. బాస్మతి రైస్ ఎప్పుడు కూడా కనీసం మీకు ఎంత లేదన్నా ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానితే చాలా బాగుంటాయండి ఇవి టేస్ట్. మ్యాక్సిమం ఒక గంట సేపు నానపెట్టుకోవడానికి ట్రై చేయండి, లేదు అంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా కూడా సరిపోతుంది. చూసారు కదా, ఇవన్నీ కూడా ఈ బాస్మతి రైస్ అంతా కూడా యాడ్ చేసేసుకున్నాను నేను ఇందులోకి. 1/2 kg అని బాస్మతి రైస్ తీసుకున్నాను. అలాగే మనకి ఇప్పుడు బిర్యానీకి ఉడకడానికి సరిపడంత ఉప్పు వేసుకుంటున్నాను నేను. ఉప్పు వేసుకుని ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకుందాము. చూసారు కదా, ఇది కలిపేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ 70% ఉడికేంత వరకు మనం మూత పెట్టి ఉడికించేసుకుందామండి రైస్ని. మొత్తం ఉడికించుకోవద్దు, ఒక 70% ఉడికితే చాలండి ఇది. ఓకే, చూడండి, ఇదైతే 70% అయితే ఉడికిపోయింది. చూడండి, కొద్దిగా వాటర్ ఉన్నాయి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్నాం కదండి రొయ్యలు, వీటిని అన్నిటినీ కూడా ఇందులోకి యాడ్ చేసేసుకుందాము. ఎప్పుడు కూడా ఈ రొయ్యల బిర్యానీకి ఇవి మనం రైస్ కొంచెం ఉడికిన తర్వాత యాడ్ చేసుకుంటేనే చాలా బాగుంటుందండి టేస్ట్. ఓకే, ఈ రొయ్యలన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. మరీ ఎక్కువ కలుపుకోకండి, ఈ రైస్ అనేది విరిగిపోతుంది అన్నమాట. చూసారు కదా, ఇలా కలిపేసుకుని ఒక 2 మినిట్స్ కుక్ అయితే సరిపోతుందండి మనకి. మూత పెట్టేసుకుని ఉడికిచ్చేసుకుందాము. ఓకే, మనమైతే ఇప్పుడు ఒకసారి మూత తీసుకుని లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేసుకుందాం ఇందులోని. ఓకే అండి, యాడ్ చేసేసుకున్నాను కదా, ఒకసారి మెల్లగా ఒకసారి టర్న్ చేసుకుందాం ఇది. ఓకే, స్లోగా కలుపుకుందామండి, ఎక్కువ కలిపేయొద్దు, విడిపోతుంది రైస్ అనేది. ఓకే, మళ్ళీ ఒక 1 మినిట్ ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం దీన్ని ఒక 10 మినిట్స్ తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి. చూసారు కదా, ఇదైతే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఓకే అండి, నేను 10 మినిట్స్ తర్వాత దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటున్నానండి. చూసారు కదండి, ఎంతో సింపుల్ ప్రాసెస్ అండి, బ్యాచిలర్స్ కూడా వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు, అంత సింపుల్ ప్రాసెస్ అన్నమాట ఇది. టేస్ట్ మాత్రం అదుర్స్, అసలు చాలా అంటే చాలా బాగుంటుంది ఇది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి, మీకు కంపల్సరీగా నచ్చుతుంది. ట్రై చేసిన తర్వాత ఈ రెసిపీ ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.
అలాగే నా వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను పెట్టే నెక్స్ట్ వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.